చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో 4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగల ఇట్ట, ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయిలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి. 4గిట్లో 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత. ఆ చెప్పిన సగం కూడా ఈలే. మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు.
పాపం నిజంగానే మోసపోయినారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ త్వరగా, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని, మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు.